భారతదేశం మొత్తం మీదుగా ఇండియా కూటమి బలపడతా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఒక వికృతమైన చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ప్రిపేర్ ఎందుకు చెప్తానంటే, ఇచ్చింది పాస్ బీజేపీ వాడు, వేసింది పొగబాంబు వాళ్ళ ఇద్దరు కార్యకర్తలు. మరి బాంబు లాంటిది పొగబాంబు వేశారు. నిజమైన బాంబు వేసి ఉంటే, అమిత్ షా పైన వేసి ఉంటే, మోడీ పైన వేసి ఉంటే, లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే ఏమై ఉండేది? హోమ్ మినిస్టర్ మోస్ట్ ఎఫిషియెంట్, మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి చేయడానికి. కనుక ఉద్దేశపూర్వకంగానే దాన్ని నాటకం ఆడారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ ప్లాను? 22వ తారీఖు అయోధ్య ప్రారంభోత్సవం జరగబోతుంది. బడ్జెట్, ఓట్ ఆన్ బడ్జెట్, ఆ తర్వాత పార్లమెంట్కి పోతారు. అయోధ్యని అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు పొందడానికి ఉపయోగపడేటి ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అదే ప్లాన్లో ఉన్నారు. ఏ డేట్లో ఏమేమి చేయాలా, ఏ డేట్లో పార్లమెంట్లో దాడి చేయాలా, ఏ డేట్లో చర్య తగ్గు పెట్టుకోవాలా, ఏ డేట్లో పాకిస్తాన్ తగ్గు పెట్టుకోవాలా. దట్ ఈస్ ది క్యాలెండర్, బీజేపీ క్యాలెండర్. ఈ ఎన్నికల లోపుగాన ఎవడైనా తోక జాడించి బీజేపీకి వ్యతిరేకపోతే 17 అప్లై చేస్తారు. ఎవరి మీద అప్లై చేస్తారు? తృణీకరిస్తే చంద్రబాబు మీద చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారు. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన 17 రిజర్వ్ పెట్టుకుంటారో అప్పుడు తీర్పు ఇప్పిస్తారు, వాళ్ళు లోపల పెడతారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దేవుణ్ణి ఉపయోగించుకుంటుంది, ఇంకొక క్రిమినల్ యాక్టివిటీస్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఆన్సర్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో కత్తి వేలాడదీస్తూ ఉంది. ఇట్లా కోర్టుల ద్వారా కంట్రోల్ చేయించి, శాసనాల ద్వారా కంట్రోల్ చేయించి ఎన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగానే పరిగెడతాడు, ఇంకొక టీడీపీ మేము వెనకాల పరిగెత్తి కదా మీకు కలిసే పోతామని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు. అంటే బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి. ఇది ఊహించే మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విధానం నడవాలి. టీడీపీ వ్యతిరేకించి బలపడి బయటకు వస్తే మంచిదే. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఇండియా కూటమిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీవసత్వాలకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు చేస్తున్నారు. షర్మిల ఇప్పుడు ఢిల్లీలో మంత్రాలు ఆడుతుంది. ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారనేది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడింది. ఏమంటున్నాడు? నా కొంపలో చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబుని తిడుతున్నాడు. నీ కొంపలో నువ్వే హత్యలు చేసుకుంటున్నావు. వైఎస్ వివేకానంద నువ్వు చంపారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన శర్మని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మతాన్ని ఏం చేశావు? నీ కొంప నువ్వే నొప్పి పెట్టుకుంటున్నావు. మీ అమ్మని బాగొట్టుకుంటువి, మీ చెల్లెలు బాగొట్టుకుంటువి, మీ బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెని తీసేసి కౌంటర్గా పెడతామని తెలిసిన తర్వాత మన నా కొంపలు చేసి పెడతావా అని చెప్పేసి అంటున్నాడు. అందుని బట్టి అర్థమైపోయింది, ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. అయిపోయింది మాట వాస్తవమే. అక్కడ భూరక్ష పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆస్తి మీద హక్కు లేకుండా పాస్బుక్ ఇచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆయన శాస్త్ర ముఖ్యమంత్రిరా? రేపు ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ పుస్తకాలు ఏమవుతాయి? రాజకీయ నాయకుడు కలుసుకున్నాక రాజకీయాలు లేకుండా ఉండవు. ఎంత చెప్పినా కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిన తర్వాత రాజకీయాలు లేకుండా ఉండవు. ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమే. ఎందుకంటే నీకు నువ్వు గెలవడానికి నేను నా ప్రయత్నం చేశాను. పోలింగ్ రోజు ఎవరైనా తగ్గు పెట్టుకుంటారండి? నాగార్జున సాగర్ పోలింగ్ డే అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ పెట్టి కేసీఆర్కి ఇంకొంచెం ఓట్లు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ప్రయత్నించాడు. కాబట్టి నేను చేశాను, నాకు ఫెయిల్ అయిపోయా, ఇప్పుడు నువ్వు నాకే అది చేయమని అడుగుతాడు, తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు. అంటే రకరకాల పద్ధతుల్లో సపోర్ట్ చేయమని అవకాశం ఉంటుంది.